ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్. ఈ తస్మాక్ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంది. కొన్ని డిస్టిలరీస్కి మాత్రమే ఫేవర్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్జే, కాల్సు, అకార్డు ఇలాంటి కొన్ని డిస్టిలరీస్కి ఫేవర్ చేసే విధంగా టస్మాక్ సంస్థ పనిచేస్తూ ఉంది. వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకొని, అంటే డబ్బు తీసుకొని వాళ్ళకి ఫేవర్ చేస్తుంది. అట్లాగే బాటిల్ మేకింగ్ కంపెనీస్తో కూడా కుమ్మక్కైంది ఈ సంస్థ అనేది ఒక ఆరోపణ. రెండవ ఆరోపణ ఏంటంటే, టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ టెండర్సు తమకి అనుకూలమైన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ టెండర్సు అండ్ డిస్టిలరీస్ సంబంధించిన టెండర్స్ లైసెన్సులు ఈ రెండు కూడా తమకు అనుకూలమైన కంపెనీలకే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక ఫర్మ్కి ట్రాన్స్పోర్ట్ టెండర్స్ ఎవ్రీ ఇయర్ 100 crore వర్త్ ఉన్న ట్రాన్స్పోర్ట్ టెండర్స్ని ఆ కంపెనీకే ఇస్తూ ఉంది. అదొకటే ఫైనల్గా నిలబడుతుంది టెండర్లో. సో ఇదంతా కూడా క్లియర్గా ఇదొక 1000 కోట్ల కుంభకోణం ఇప్పటి వరకు బయటపడింది. 1000 కోట్ల కుంభకోణం ఇంకా కూడా దీంట్లో ఉండొచ్చు. ఇప్పటి వరకు 1000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఈడీ అనౌన్స్ చేసింది. దీన్ని బీజేపీ అందిపుచ్చుకొని ఇటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై కానీ, అట్లాగే జాతీయ నాయకుడు అమిత్ మాల్వియా కానీ, తర్వాత బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ కానీ వీళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. నిన్న యాక్చువల్గా తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అక్కడ తంగం తెనరసు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉచిత బస్సుకు మహిళలుగా దానికి ఫండ్ కేటాయించారు, లైవ్లీహుడ్లకి ఉపాధి కల్పనకి ఫండ్స్ కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండ్స్ కేటాయించారు. ఇలాగా దానికి కొంత పాజిటివ్ వైబ్ వచ్చింది. దాన్ని దెబ్బతీయడానికి ఈ కుంభకోణాన్ని తీసుకొచ్చారని ఈ డిఎంకే లీడర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ సెంధిల్ బాలాజీ ఏం చెప్తున్నాడంటే, మేము గత 4 ఏళ్ళుగా ఆన్లైన్లోనే టెండర్ను పిలుస్తున్నాం, పారదర్శకంగా ఉంది, ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్న కుంభకోణాలు కానీ ఇంకోటి కానీ జరగలేదు, చాలా క్లియర్గా ఉన్నాం, దమ్ముంటే మీరు విచారణ చేసుకోండి. ఇది కేవలం ఒక కేజ్రీవాల్ను, ఒక హేమంత్ సోరెన్ను, లేకపోతే ఇక్కడ కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ స్టాలిన్ అరెస్ట్ చేసి స్టాలిన్ మీద ఒక అవినీతి ఆరోపణలు చేసి స్టాలిన్ని ఒక అవినీతిపరుడుగా ముద్ర వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బీజేపీ లాభం పొందాలని ప్లాన్ చేస్తుంది. ఇది ఢిల్లీ అనుకుంటున్నారేమో, ఇది తమిళనాడు. ఇది తమిళనాడులో బీజేపీ పప్పులు ఉడకవు అని వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. బీజేపీ ఫ్రస్ట్రేషన్లో ఈ పని చేస్తుందని. దీనికి ఇంకొక నేపథ్యం ఉంది. అదేంటంటే, తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా హిందీ భాషను వ్యతిరేకిస్తున్నాడు, ఇంపోజిషన్ ఆఫ్ హిందీ భాషని. మొన్న బడ్జెట్ సెషన్లో కూడా రూపీ అని, హిందీ రూపీ 6 ఉంటుంది మనకి రూపాయికి, ఆ సింబల్ని తీసేసి తమిళ రూపీ పెట్టాడు. 6 తమిళ రూ అని ఉంటుంది, ఆ రూ పెట్టుకున్నారు వాళ్ళు, హిందీ తీసేసి. అట్లాగే హిందీ భాషని రుద్దడం మీద, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా తీవ్రంగా డిఎంకే పోరాడుతోంది. ఇంకొక నేపథ్యం ఏంటంటే డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మొత్తం ఎంపీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలన్నీ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు. అది జనాభా దామాషా ప్రకారం చేస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ కలిపి సౌత్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎన్ని ఎంపీలు ఉంటాయో సౌత్ ఇండియా మొత్తం కలిపి కూడా అన్ని ఎంపీలు ఉంటాయి. అంతే దాదాపు ఒక 20%, 24% ఎంపీలు తగ్గిపోతారు సౌత్లో. మేమేమో జనాభా తగ్గించుకున్నాం, వాళ్ళేమో జనాభా పెంచుకున్నారు నార్త్ ఇండియాలో. సో వాళ్ళు పెంచుకునే దానికి వాళ్ళకి బహుమతి, తగ్గించుకునే దానికి మాకు శిక్ష అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది 31% జీడిపిలో సౌత్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటే 90% పాపులేషనే ఉంది దేశంలో. ఇప్పుడు నువ్వు పాపులేషన్ బట్టి నేను ఇస్తాను అంటే వాళ్ళు ఎక్కువ కొనుక్కున్నారు జనాలు. ఇక్కడ 1.8 కూడా లేదు రీప్రొడక్షన్, అదే రీఫిల్మెంట్ రేట్ అంటారు. అంటే ఒక ఫ్యామిలీకి 1.8 బిడ్డలు కూడా లేరు. అక్కడేమో దాదాపు 2.4 ఉంది ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అయితే 3 ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ కనుక్కునేసి వీళ్ళు కనుక్కోకుండా దాన్ని పాటిస్తే వీళ్ళ మీద ఇంపోజిషన్ చేస్తున్నారు, మా మీద చేస్తున్నారు. మేము ఎక్కువగా రూపాయి మేము దానికి పంపిస్తుంటే మాకు 70-60 పైసలు కూడా ఇవ్వట్లేదు. అదే ఉత్తరప్రదేశ్కో, బీహార్కో రూపాయి పంపిస్తుంటే 2 రూపాయలు, 3 రూపాయలు వాళ్ళకి వెళ్తా ఉంది.
అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు, స్టేట్ల నుంచి ట్యాక్స్ ఎంత అందుకని కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఫైనాన్స్ని బట్టి ఏ రాష్ట్రం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి అనే దాన్ని బట్టి మీరు డివైడ్ చేయండి, జనాభాను బట్టి ఎందుకు చేస్తారనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు కూడా యునైట్ అయినాయి ఈ విషయంలో, డీలిమిటేషన్ విషయంలో. కానీ ఆంధ్రాలో మన కర్మ విషయానికి వచ్చేసరికి ముగ్గురు కూడా బీజేపీని వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. ఇక్కడ మళ్ళీ కేటీఆర్ వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పాలసీ కూడా వ్యతిరేకిస్తుంది. సౌత్ ఇండియాలో ఇట్లా కర్ణాటకలో కూడా వ్యతిరేకిస్తున్నాడు, కేరళ కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఈ డీలిమిటేషన్ అనేది పైగా ఇంకో డిమాండ్